హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణుబొడ్డు అఫీషియల్. ఈరోజు మనం చేసిన రెసిపీ ఏంటంటే ఇది జొన్న గడక. సో ఈ జొన్న గడక ఏంటంటే మన పూర్వీకులు అప్పుడు చాలా బాగా తినేది. నాకు ఈ జొన్న గడక గురించి ఎలా తెలుసు అంటే మా తాత తిన్నప్పుడు మా బాపమ్మ దగ్గరికి వెళ్ళి నేను తినేవాడిని. ఇది దేని గురించి అని రీసెంట్లీ నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా డాడీని అడిగిన. అప్పుడు నాకు తెలియదు. నేను అప్పుడు గడక అంటే నాకు బాగా ఇష్టం ఉండే. ఇది గడక ఏంటంటే ఈ గడకలో స్పెషల్ ఏంటంటే గడక అంచుకు మంచి తొక్కులుగా పచ్చడి కానీ పచ్చడితో పచ్చడి కానీ లేకుంటే పెరుగు కానీ చాలా టేస్టీ అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇది నేను తినేవాడిని. ఇది చాలా టేస్ట్ అనిపించింది. ఓన్లీ జొన్న గడక కోసం ఈ గడక కోసం నేను మా పాపమ్మ ఇంటికి వెళ్ళి మరీ తినేవాడిని. ఎందుకంటే అంత టేస్ట్ ఉండేది. సో ఇదేంటంటే నేను రీసెంట్గా మా డాడీని అడిగినప్పుడు నాకు ఏం చెప్పినంటే ఇది తినడం వల్ల షుగర్ రాదని, హెల్తీగా ఉంటారని, ఇప్పుడు బరువు తగ్గుతారని. ఇప్పుడు మా డాడీ ఆల్మోస్ట్ ఒక 74 ఇయర్స్ ఉంటాడు. అయినా కానీ చాలా హెల్తీగా ఉన్నాడు. ఆయన ఏం చెప్పేదంటే ఒకప్పుడు వాళ్ళ డాడీ ఉన్నప్పుడు సో ఈ గడక స్పెషాలిటీ ఏంటంటే మా తాత కానీ మా డాడీ చిన్నప్పుడు మొత్తం గడకనే తినేవాడట. వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళు రైస్ తక్కువ వాడేది. రైస్ అసలు ఉండకపోయేదట. ఎప్పుడో చుట్టాలు ఇట్లా వచ్చినప్పుడు ఆ అన్నం వండినప్పుడు ఆ చుట్టాలు వచ్చిన అన్నం తినాలన్నట్టు స్పెషల్ అన్నట్టు ఆ అన్నం కోసం అన్నం చూసేది. కానీ ఇప్పుడు రెగ్యులర్గా మాత్రం ఈ గడకనే తినేది. ఈ గడక తినడం వల్ల ఏంటంటే మనిషి హెల్తీగా ఉంటాడు, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సరే ఇదంతా మనం ఇప్పుడు ఇప్పుడు సో ఇది తినడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ గెయిన్ అవుతుంది. ప్లస్ హార్ట్కి మంచిది. మనం హెల్తీగా ఉంటాం. అలసట రావడం అలాంటివి మనం బాడీ యాక్టివ్ ఉంటుంది. సో ఇది కొత్త వాళ్ళు ఏం చేయాలంటే డైలీ తినకుండా 2 డేస్కి వస్తే 3 డేస్కి వస్తే తినండి. అలవాటు కావాలి. అది అలవాటు అయిన వాళ్ళకి ఆ టేస్టే వేరు ఉంటుంది. ఇది తినడం వల్ల మనకైతే ఇమ్యూనిటీ పవర్ రావడం కానీ షుగర్ కంట్రోల్ ఉండడం కానీ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా హెల్తీ, చాలా మంచిది. సో ఇదేంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ప్లస్ మన బాడీ ఉక్కు లేకుండా ఉంటుంది. ఈ గడక అంటే ఇది చాలామంది మా తాత కానీ మా డాడీ కానీ ఇది చాలాసార్లు తిన్నారు కాబట్టి వాళ్ళు నిజం చెప్పాలంటే మా ఊరి నుంచి వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దాదాపు ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అంత 50 కిలోమీటర్లు కూడా వాళ్ళు నడిచిళ్ళు ఆ టైంలో. అంటే ఇది అంత బాగుంటుంది. మనం ఇప్పుడు 4-5 కిలోమీటర్స్ నడవలేకపోతున్నాం. సో ఇది ఏంటంటే ఇంకా షుగర్ కంట్రోల్ కూడా అవుతుంది. హెల్త్ ఇష్యూస్ 90% రావని చెప్పిన మా డాడీ అయితే. అంటే రోగాలు చాలా తక్కువ వస్తాయట. అంటే మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే మనలో శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడున్న ఫుడ్ కంటే ఈ ఫుడ్ నుంచి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఓల్డ్ కల్చర్ ఏదైతుందో ఓల్డ్ ఫుడ్కి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అని అవార్డు అందుకే అంటారు అన్నట్టు. ఎందుకంటే మన హెల్తీ ఫుడ్ చాలా ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఈ వాతావరణాన్ని కానీ దీనికి మనం మ్యాక్సిమం చాలామంది మనం తినేదంతా ఫుడ్ అంతా ఆర్గానిక్ కాదు. సో ఆర్గానిక్ ఫుడ్కి మనం ప్రిఫర్ చేస్తే మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు నీళ్ళు పెట్టుకోవాలంటే మనం కట్టెల పైన పెట్టుకునేది. ఇప్పుడు హీటర్ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఒకప్పుడు ఇంటి ముంగట అలుకు చల్లేది. ఇప్పుడు ఇంటి ముంగట అసలు ప్లేసే ఉంటలేదు. మొత్తం బండలే ఉంటున్నాయి. సో నాకు తెలిసిందంటే 90% మన హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎందుకంటే మన హెల్త్ కాపాడుకుంటే మన వెల్త్ కూడా అంత బాగుంటుంది. సో దాని గురించి మనం ఏం చేయాలంటే హెల్త్ కాపాడుకోవాలంటే మనం ఏ ఫుడ్ అయితే హెల్త్కి మంచిదో అలాంటివి తినాలి. ఇది అలవాటు చేసుకోవడం చాలా బెటర్. ఇవి ఏమిటన్నా కొత్త వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిలో మామిడి తొక్కు కానీ నిమ్మకాయ తొక్కు కానీ చాలా బాగుంటుంది. పెరుగు అయితే ఇంకా ఎక్సలెంట్ అనుకోండి. పెరుగు చాలా బాగుంటుంది. ఎందుకంటే పెరుగు తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి చారు కూడా బాగుంటుంది. ఈ ఈ మన ఈ మామూలు కూరగాయలు తింటే మనకు అంత టేస్ట్ రాదు. దీనికి ఏంటంటే కొంచెం ఇట్లా పెరుగు కలుపుకొని తింటే లూజ్ తింటే చాలా బాగుంటుంది. చారు కానీ లేకుంటే పెరుగు కానీ అలాంటి ఇదైతే బాగుంటుంది. సేమ్ ఇది వండుకోవడం చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. మీకు చెప్తా. మనం ఒక గ్లాసు సేమ్ అన్నం అనుకున్నట్టు ఒక గ్లాస్ తీసుకోవాలి. గ్లాసుల గడక తీసుకోవాలి. ఒక 2 నుంచి 3 గ్లాసుల వాటర్ పోయాలి. 3 గ్లాసుల వాటర్ పోయాలి. ఒక గ్లాస్ గడక తీసుకొని